శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో ఏ తేదీలు కలిసి రావో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహాల ప్రభావం ఎలా ఉందంటే భూ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిగా మోసపోయే సూచనలోనే జాగ్రత్తగా ఉండాలి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునేటప్పుడు, అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తే మోసపోకుండా బయటపడవచ్చు. అలాగే ప్రయాణాల యందు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడగలుగుతారు. సోదరులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా వాటన్నిటిని మళ్ళీ పరిష్కరించుకొని సోదరులతో అనుకూలతను పెంపొందింపజేసుకోగలుగుతారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది మిమ్మల్ని అవమానించే అవకాశం ఉంది. అయినప్పటికీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. మీకు క్షమాపణలు చెప్పేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకు క్షమాపణలు చెప్పే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్రేకం ఉండటం వల్ల వెంటనే పూర్తి కావాల్సినటువంటి పనులు కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జూన్ నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు చాలా వరకు సమస్యలు ఉండవు. ధనపరంగా ఖర్చు ఉన్నప్పటికీ మళ్ళీ ధనాన్ని బాగానే సంపాదించుకోగలుగుతారు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. ఉద్యోగులకు స్థానచలనం కనిపిస్తోంది. గృహచలనం ఉంది. ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంటికి మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమ ఉన్నప్పటికీ జాగ్రత్తగా మీ ప్రణాళిక చేసుకొని శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అకాల భోజనం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అకాల భోజనం లేకుండా వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే మనసు అప్పుడప్పుడు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొత్తం మీద జూన్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు కోపం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. డబ్బును విపరీతంగా ఖర్చు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. జూన్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 5, 10, 14, 21, 23, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి రాని తేదీలు 7, 12, 17, 19, 25, 27. ఈ తేదీలు కలిసి రావు. కాబట్టి అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషము, అష్టమ గురుదోషము ఉన్నాయి. కాబట్టి శివాలయ దర్శనం, దుర్గాదేవి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇది ఒక మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ ఇది రెండో మంత్రం. ఈ 2 మంత్రాలు చదువుకోవాలి. అలాగే శివ తాండవ స్తోత్రాన్ని ప్రదోష కాలంలో వినే ప్రయత్నం చేయాలి. దుర్గా కవచాన్ని వినే ప్రయత్నం చేయాలి. దుర్గా కవచం, శివ తాండవ స్తోత్రం ఈ 2 స్తోత్రాలు ఎంత వింటే అంత అద్భుతమైన ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకు వస్తాయి. జూన్ నెల మొత్తం కూడా అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.